హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను అన్ని టోటల్గా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ స్టిచ్ చేశానండి. అవి స్టిచ్ చేసిన తర్వాత మోడల్స్ ఎలా ఉన్నాయో కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఇది యాక్చువల్గా వాళ్ళు సపరేట్ క్లాత్ తెచ్చుకున్నారండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ కాదు, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది ఇలా వచ్చింది. వాళ్ళకి ఇలా నచ్చలేదు, ఇలా సపరేట్ క్లాత్ తెచ్చేసుకున్నారు. దానికి ఇప్పుడు ఈ బిగ్ బార్డర్ ఈ బ్లౌజ్కి ఇలానే ఉంచేసాను కదా, దీన్ని స్మాల్ బార్డర్ తీసి ఇక్కడ ఈ హ్యాండ్స్కి ఇలా వేసేసాను. చూడండి, ఇప్పుడు ఇది బ్లౌజ్ ఈ శారీకి అనమాట. ఈ బ్లౌజు ఈ శారీకి ఇప్పుడు ఇలా సెట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ని వాళ్ళు వద్దనుకున్నారు, ఈ బ్లౌజ్ని ఇలా సెట్ చేసాము. ఈ బ్లౌజ్ని ప్రిన్స్ కట్ పెట్టి స్టిచ్ చేసామండి. చూడండి, ఇలా ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసాము. ప్రిన్స్ కట్ పెట్టినప్పుడు మనము ఏ బ్లౌజెస్ స్టిచ్ చేసినా లోపల ఇలా ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలండి. సైడ్లాకి ఇలా ఓల్రాకి వేసి ఇట్లా ప్రిన్స్ కట్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా కట్ చేసి చేసుకోవచ్చు, జాయింటింగ్లో కూడా చేసుకోవచ్చు అండి. మనకు 2-3 వెరైటీస్లో చేసుకోవచ్చు ప్రిన్స్ కట్ కటింగ్. ఈ శారీ బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేసామండి. ఈ బ్లౌజ్ ఇది నెట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసామండి. చూడండి, ఇది నెట్ క్లాత్, శాటిన్ ప్లస్ లైనింగ్ క్లాత్ 3 లేయర్స్తో ఇది స్టిచ్ చేసినామండి. చూడండి, ఇది మనము ప్రిన్స్ కట్ ఎలా అంటే వీళ్ళ ముందుకి కట్ చేయకుండా దీన్ని ఇలానే స్టిచ్ చేసేసాం. ఫస్ట్ కట్ చేసింది చూపించాను కదా, ఇది ఇలానే స్టిచ్ చేసేది చూపించాను. చూడండి, ఫ్రంట్లో సేమ్ ఫినిషింగ్ అంతే వస్తుందండి ప్రిన్స్ కట్. దీనికి స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చామండి. చూడండి, ఈ నెక్ బాగుంది. చూడండి, ఇలా స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చేసి ఈ బ్లౌజ్కి బ్యాక్ బటన్ ఇచ్చామండి. బటన్స్ బ్యాక్ ఇచ్చాము. ఇప్పుడు ఆ బ్లౌజ్కి ఫ్రంట్ ఇచ్చాం కదా, ఈ బ్లౌజ్కి ఇలా బ్యాక్ బటన్స్ ఇచ్చేసి ఇలా హ్యాండ్స్కి సింపుల్గా ఇలా పెట్టేసాం. చూడండి, ఫైనల్గా ఇది కూడా ఒక శారీ పైనకి స్టిచ్ చేయించుకున్నారండి వాళ్ళు. ఇది దీనికి లేస్ వచ్చింది కదా, దీనికి ఈ బ్లౌజ్ పీస్ వచ్చిందండి. ఇది ఈ బ్లౌజ్ పీస్ ఇది దీనికి సెట్ కాలేదు, ఇది వద్దు అనేసి ఇది పక్కన పెట్టేసి వీళ్ళు సపరేట్గా ఈ క్లాత్ తెచ్చేసుకున్నారు. ఈ బ్లౌజ్ ఈ క్లాత్కి ఇది సెట్ అయిపోతుంది, ఎందుకంటే ఇది చివరిన లేస్ ఇదే సిల్వర్ కలర్ వచ్చేసింది కదా, ఇది మ్యాచ్ అవుతుంది. మళ్ళీ బ్లౌజ్ వేరే దానిపైన కూడా యూజ్ చేసుకోవచ్చు కదండి, కొంచెం లుక్ హెవీగా ఉంటుందని వాళ్ళు ఇలా డిజైన్ చేయించుకున్నారు. చూడండి, మనకు శారీలో ఉన్న బ్లౌజ్ నచ్చకపోతే మనం సపరేట్గా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుందండి, ఎందుకంటే ఆ బ్లౌజ్ని మనం వేరే శారీ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. యాక్చువల్గా ఇది శారీ చూడండి, ఇది శారీలో బ్లౌజ్. శారీలో బ్లౌజ్కి వచ్చిన బార్డర్నే పెట్టి ఇలా స్టిచ్ చేయించుకున్నారు వాళ్ళు. ఇలా నెక్కుకి పైపింగ్ ఇచ్చేసానండి, ఎందుకంటే శారీ గోల్డ్ కలర్ డిజైన్ వచ్చేసింది, అందుకనే ఇలా పైపింగ్ ఇచ్చేసి నెక్కుకి ఫ్రంట్ బ్యాక్ ఇలానే ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసానండి. ఈ బ్లౌజ్ కూడా ప్రిన్స్ కట్టే, టోటల్ ఇవి ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అండి, అందుకనే చూపిస్తున్నాను. చూడండి, ఇది ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుంది. మనం ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఇవ్వాలండి కస్టమర్స్కి. మన మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా అలానే నీట్గా ఇవ్వాలి. ఇలా ఉంటుంది. చూడండి, పైపింగ్ కూడా మనం లోపల చూసినా అలానే ఉంటుంది, ఇక్కడ రాంగ్ సైడ్ చూసినా అలానే ఉంటుంది, రైట్ సైడ్ చూసినా అలానే ఉంటుంది. ప్రతి ఒక్క బ్లౌజెస్కి నేనైతే ఫినిషింగ్ ఇలానే ఇస్తాను అండి, కొంచెం లేట్ అయినా పర్లేదు. చూడండి, ఇది యాక్చువల్గా ఈ శారీది బ్లౌజ్, అందుకనే దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. వీళ్ళు దీనికి ఎక్స్ట్రా బ్లౌజ్ను కూడా స్టిచ్ చేయించుకున్నారండి. చూడండి, ఇది దీనికి ఇలా చిన్న గోల్డ్ బూటాస్ వచ్చాయి కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ అయినా ఇలా సెట్ అయిపోయింది దీనికి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా మనకు ఇలా సెట్ అయిపోతుంది అనమాట. ఈ బ్లౌజ్కి గోల్డ్ డిజైన్ వచ్చింది కదండి, అందుకని దీనికి కూడా గోల్డ్ పైపింగే ఇచ్చాను. సేమ్ ఈ పైపింగ్ కూడా నెక్కి హ్యాండ్స్కి ఇచ్చాను, కానీ ఇది హ్యాండ్స్కి కొంచెం ఇలా డిఫరెంట్గా చిన్నగా ఫఫ్ లాగా ఇచ్చాను అనమాట, చిన్నగా. ఇది కూడా ఫ్రంట్ మనకి బోట్నే, ఇది ప్రిన్స్ కట్టే అండి. ఇది కూడా చూడండి, టోటల్ అన్ని బ్లౌజెస్ ప్రిన్స్ కట్ ఇవ్వమన్నారు కాబట్టి నేను ఇలా ప్రిన్స్ కట్ ఇచ్చాను. ఇవన్నీ ఒకే కస్టమర్ అండి. చూడండి,
ఇలా ఇప్పుడు ఈ 2 బ్లౌజెస్ పెట్టినా కానీ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అని అనిపిస్తుంది కదండి. తేడా ఏం అనిపించట్లేదు. ఇది వేసుకున్నా సెట్ అయిపోతుంది, ఈ బ్లౌజ్ వేసుకున్నా సెట్ అయిపోతుంది. అందుకని వీళ్ళు ఇలా స్టిచ్ చేయించుకున్నారు. చూడండి, ఇప్పుడు ఇది ఒక పట్టు శారీ దండి బ్లౌజు. ఈ బ్లౌజు శారీలో వచ్చిన బ్లౌజు చూపిస్తాను అండి మీకు. ఇట్లా చూపిస్తే ఇది ఈ పట్టు శారీది బ్లౌజు. ఈ బ్లౌజ్కి బార్డర్, ఈ శారీకి బార్డర్ ఇలా బిగ్ బార్డర్ వచ్చిందండి. ఈ బిగ్ బార్డర్ రావడం వల్ల హ్యాండ్కి కూడా మనం ఇలానే వేసుకోవాలి. ఈ బ్లూ కిందకి అయిపోయి పింక్ పైనకి హ్యాండ్కి వస్తే ఆమెకు నచ్చలేదు, అందుకే ఇలా వద్దనేసింది. ఈ శారీలో వచ్చిన క్లాత్కి చూడండి, ఈ బిగ్ బార్డర్ పెట్టి ఇది ఇలా స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ ఇది శారీలో వచ్చింది. వాళ్ళు సపరేట్ క్లాత్ తెచ్చుకున్న బ్లౌజ్ ఇది అనమాట. దీనికి ఇక్కడ పైన మనకు స్మాల్ బార్డర్ వచ్చింది కదా, ఈ స్మాల్ బార్డర్ని తీసి ఇక్కడ ఈ హ్యాండ్కి ఇలా జాయింట్ చేశాను. ఇప్పుడు 2 బ్లౌజెస్ ఏ బ్లౌజ్ వేసుకున్నా ఇది కూడా కరెక్ట్గా సెట్ అవుతుందండి, కాదు అనే రకంగా లేదు. చూడండి, ఏది వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు దీనిపైన కూడా చూపిస్తాను. ఇలా సేమ్ అనిపిస్తున్నాయి కదా, ఏ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందండి. దీనికి ఇలా సెట్ చేసాము. ఇప్పుడు 2 శారీస్కి అలానే సెట్ చేసాము కదా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని ఇలా చేస్తున్నానండి. మనకు ఒక్కోసారి శారీ బాగుంటుంది, బ్లౌజ్ అస్సలు బాగుండదండి. అలాంటప్పుడు బార్డర్ని యూజ్ చేసుకొని మనం సపరేట్ మగ్గం వర్క్ బ్లౌజే కావాలి వద్దు, మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ వద్దు, వేరే బ్లౌజ్ కావాలనుకున్నప్పుడు ఇలా సపరేట్ క్లాత్ తెచ్చుకొని ఆ బార్డర్ని దీనికి మనం సెట్ చేసి స్టిచ్ చేసుకున్నాం అనుకో, ఇది దీనిలో బ్లౌజ్ లాగానే బాగుంటుంది. చూడండి, ఫైనల్గా ఈ బ్లౌజ్ లుక్ అయితే మీకు ఇవన్నీ బ్లౌజెస్ లుక్స్ మీకు చూపించాను కదా. చూడండి, ఇలా అన్నీ సేమ్ అనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏ శారీకి ఇప్పుడు ఈ బ్లౌజ్ సపరేట్గా ఉంది కదండి. ఇప్పుడు నేను ఈ శారీకి చూపించాను కదా ఈ బ్లౌజ్ని. ఇప్పుడు అదే బ్లౌజ్ని ఇప్పుడు ఈ శారీకి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ శారీకి కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు, ఎందుకంటే గోల్డ్ ప్లస్ పింకే ఉంది కదండి 2. ఇలా చూడండి, యాక్చువల్గా దీని బ్లౌజ్ ఇది, ఈ సపరేట్ క్లాత్ తెచ్చుకొని కుట్టించుకున్నారు. ఇది కూడా యాక్చువల్ ఇది దీంట్లో వచ్చిన పర్ఫెక్ట్ బ్లౌజ్, కానీ దీన్ని పక్కన పెట్టేసి ఇది స్టిచ్ చేయించుకొని దాన్ని బార్డర్ వేయించుకున్నారు. కానీ ఇది కాకుండా మనం వేరే శారీకి స్టిచ్ చేసింది కూడా ఇలా మనం పేరప్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.